139 ఏళ్ల చరిత్ర, స్వతంత్ర పోరాట నేపథ్యం, అపారమైన పాలన అనుభవం, ఎందరో రాజకీయ ఉద్దండుల సమూహం ఇవన్నీ ఆ పార్టీని గట్టెక్కించలేకపోతున్నాయి. దేశంలో నానాటికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. ఆ పార్టీ కంటే బలమైన ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఆ పార్టీ ఏదో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ. మొన్న డిసెంబర్ 28 నాటికి 139 ఏళ్లు పూర్తి చేసుకుని 140వ వడిలో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ దేశంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆపసోపాలు పడుతోంది. దేశ రాజకీయాలను తన కంటి చూపుతో శాసించిన కాంగ్రెస్కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. వరుస పరాజయాలు పార్టీ భవిష్యత్తును అంధకారంగా మార్చేశాయి. ఒకప్పుడు దేశంలోని రాష్ట్రాలను తన గుప్పెట్లో పెట్టుకుని సీల్డ్ కవర్ల ద్వారా ముఖ్యమంత్రులను నియమించిన పార్టీ ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడాల్సి వస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు అత్యంత ప్రబల శక్తిగా ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దయనీయంగా మారింది. 1984 లోక్సభ ఎన్నికల్లో 82% సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల్లో 421 సీట్లలో పోటీ చేసి ఏకంగా 369 స్థానాల్లో ఓటమి పాలైంది. అంటే దాదాపు 88% సీట్లను కోల్పోయింది. 2024లో ఆ సంఖ్య కొద్దిగా మెరుగుపడినప్పటికీ కాంగ్రెస్ తన సీట్లను కూటమి భాగస్వాముల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. 2014 లోక్సభ ఎన్నికల్లో 19.31% ఓట్లతో 44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ 2019లో 19.49%తో 52 సీట్లను గెలుచుకుంది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో 21.19% ఓట్లతో 99 సీట్లు గెలిచి కాస్త పర్వాలేదు అనిపించినా ఓట్ల శాతం మాత్రం హస్తం పార్టీని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. 2014 ఎన్నికల నాటికి 464 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల నాటికి 422 స్థానాలకు పడిపోయింది. ఇక 2024 ఎన్నికల్లో కేవలం 328 స్థానాల్లో మాత్రమే పోటీ చేయగలిగింది. రాష్ట్రాల అసెంబ్లీల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ మరీ అధ్వానంగా తయారైంది. 1951-52 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 22 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. 1962 నుండి 1984 వరకు కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ పరిగణలోకి తీసుకుంటే గెలిచిన సీట్లు 50% కంటే ఎక్కువ. కానీ నేడు కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే హస్తం పార్టీ అధికారంలో ఉంది. ఈ 3 రాష్ట్రాలు కూడా స్థానిక పరిస్థితులు, ఉచిత పథకాలు పార్టీ విజయానికి దోహదం చేశాయి. మరో 7 రాష్ట్రాల్లో ఇండి కూటమితో కలిసి అధికారం పంచుకుంటోంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ కూటములకు డిప్యూటీగా వ్యవహరించే స్థితికి దిగజారింది. ఇండి కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఇతర పార్టీలు ఆక్రమించాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును వశం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో కూటమి భాగస్వాముల కోసం ఏకంగా 95 సీట్లను వదులుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక జాతీయ పార్టీ చిన్నా చితక పార్టీల కోసం సీట్లను త్యాగం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలహీనతను సూచిస్తోంది. దేశంలోని 5 పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఇండి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 5 రాష్ట్రాల్లోనే సగం జనాభా నివసిస్తున్నారు. 545 లోక్సభ స్థానాలకు గాను 249 స్థానాలు ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొన ఊపిరి కూడా కరువైంది. 3 రాష్ట్రాల్లో పార్టీ పూర్తిగా అంతర్ధానమైందని చెప్పడం అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అంతర్ధానమైన రాష్ట్రాల్లో తిరిగి పుంజుకున్న దాఖలాలు భారత రాజకీయ చరిత్రలో లేవనే చెప్పాలి. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ తమిళనాడు. దేశంలో మొత్తం 4036 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 653 మాత్రమే. దేశంలో కేవలం 16% ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని జాతీయ పార్టీ అని చెప్పడం సమంజసంగా ఉంటుందా? మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. 1962 తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఘోరమైన ఓటమి ఇదే.
101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. అంటే 15% కంటే తక్కువ స్ట్రైక్ రేట్. నిజానికి మహావికాస్ అఘాడీలో ఎక్కువ సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కూటమిని లీడ్ చేయాల్సి ఉంది. కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కంటే కూడా తక్కువ సీట్లు గెలిచి ఎన్డీఏ సునామీ ముందు తల వంచింది. బీజేపీ మాత్రం తన రాజకీయ పరిధిని అంతకంతకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 14 రాష్ట్రాల్లో నేరుగా, మరో 6 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. భారతదేశ ఎన్నికల చిత్రపటం దాదాపు కాషాయ రంగులోకి మారిపోయింది. ఇది దేశ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని చాటుతుంది. నేడు ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చేస్తుంది. ఇండి కూటమిలోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దరికం ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు. ఆప్, టీఎంసీ వంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతున్నాయి. నాయకత్వం మారిన గాంధీ కుటుంబ ఛాయల నుంచి మాత్రం దూరం కావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆశలు నానాటికి సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే యూపీ, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలతో కాలం వెళ్లదీస్తోంది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఇండి కూటమిలోని మిత్రపక్షాలని కాంగ్రెస్ పార్టీని ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎదిగినవే. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ పార్టీని భర్తీ చేశాయి. బీహార్లో ఆర్జేడీ, ఢిల్లీలో ఆప్, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీలు కాంగ్రెస్ను పూర్తిగా ఆక్రమించేశాయి. కూటమి భాగస్వాములు కూడా కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటున్నాయి. ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో ఇండి కూటమి విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కాంగ్రెస్ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేయలేదు. సీనియర్ కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవి కోసం మంతనాలు జరిపినప్పటికీ కూటమి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని, కొత్త డిమాండ్లు తీసుకురావద్దని ఖరాఖండిగా చెప్పేశారు. జార్ఖండ్లోనే కాదు, జమ్మూ కాశ్మీర్లోనూ కాంగ్రెస్ పార్టీది ఇదే పరిస్థితి. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక్క క్యాబినెట్ పోస్టు కూడా ఆఫర్ చేయలేదు. ఇండి కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ ఉన్న సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం మానేసింది. ఇక మూడో అతిపెద్ద పార్టీ అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ వైదొలిగితే ఇండి కూటమిని తానే నడిపిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో కూటమిలోని ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. గత ఏడాది కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన ఆప్ ఈసారి దూరం పెట్టింది. ఇలా అన్ని పార్టీలు దూరం పెడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మునిపెన్నడూ లేని రీతిలో అస్తిత్వం కోసం పోరాడుతుంది. 139 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఇలాంటి దయనీయ దశ ఎప్పుడూ వచ్చి ఉండకపోవచ్చు. తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్కు ఎదురే లేకుండా పోయింది. కమ్యూనిస్టులు రాజకీయాల్లో ఉన్న వాళ్ల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండేది. అలా మిగిలిన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్న టైంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతూ వచ్చింది. కానీ అలాంటి కాంగ్రెస్ కోటలు 2014లో ఒక్కసారిగా బీటలు వారాయి. ఆ ఎన్నికల్లో మోదీ సునామీకి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయ్యాక ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తుంది. 2017లో ఢిల్లీతో మొదలైన పతనం ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుతూ వచ్చింది. ఇటీవల జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలింది. గతంలో ఇలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన ట్రబుల్ షూటర్లు ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇంత నిరాశ నిస్పృహలు కాంగ్రెస్ను మరింత డీలా పడేలా చేస్తున్నాయి. ఇటీవల ఫలితాల్లో ఉత్సాహాన్ని ఇవ్వకపోగా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్కు మింగుడు పడడం లేదు. ఒకవైపు బీజేపీ హవా రోజురోజుకు పెరిగిపోతుంటే కాంగ్రెస్ ప్రభ మాత్రం రోజురోజుకు సన్నగిల్లుతుంది. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అని ఘంటాపదంగా చెప్పొచ్చు. 2014-19 ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లిన పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2024లో మల్లికార్జున ఖర్గే పగ్గాలు చేపట్టినప్పటికీ గాంధీ కుటుంబ వాసన ఆ పార్టీని వేడకపోవడం కాంగ్రెస్కు శరాఘాతలా మారుతుంది. ఇది ఒక కారణమైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకం కాలేకపోవడం మరో కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సంస్థాగతంగా ప్రక్షాళన చేపట్టాలని సూచిస్తున్నారు. లేదంటే దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.